సార్ ఆలోచించండి సార్, లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్ని హత్యలు చేయడం చూస్తున్నాం కదా. సో ఇతన్ని ప్రముఖ రాజకీయ నాయకుల్ని హిందూ మతాలని ద్వేషిస్తూ మాట్లాడడము, తర్వాత మావోయిస్టులని టెర్రరిస్టుల గురించి వాళ్ళని సానుభూతి పరులుగా వాళ్ళ గురించి వీడియోలు చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అతన్ని ప్రశ్నించే ప్రాసెస్లో అతని ఫోన్ చెక్ చేస్తే అందులోంచి కొన్ని అశ్లీలమైన వీడియోలు బయటకు వచ్చేసాయి. అందులో మొత్తం మీడియా అంతా సర్క్యులేట్ అవుతున్నాయి అవి. సో ఇవన్నీ చూసి వాళ్ళ వైఫ్ ఇంటెన్షనల్గానే తనకి చేతులకి రక్తం అంటకుండా పోలీసుల చేత లేదంటే కస్టడీలో ఉన్నప్పుడు కస్టోడియల్ డెత్ లాగా ఏదైనా జరిగితే బాగుండు కదా అన్నట్టుగా ఇలా మర్డర్ ప్లాన్ చేసిందేమో వాళ్ళ భార్య ఇంటెన్షనల్. కానీ నాకు డౌట్ కొట్టింది. సో ఇప్పుడు అతనికి జైల్లో ఉన్న అతనికి చెప్పేది ఏంటంటే, జైల్లో ఉంటే మహా అయితే లైఫ్ పడుతుంది, లైఫ్ అంతా ప్రాణాలతో ఉండొచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత మీ వైఫ్ మాత్రము నీకు ఏదోటి మర్డర్ ప్లాన్ చేసిందేమని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇతనికి నా ప్రశ్న ఏంటంటే, జైలా ఇల్లా?